హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాస పారాయణాలు పూర్తయిన సందర్భంగా వేరుగట్ట మహిళలు శ్రీ లలితాదేవికి సమర్పించుకున్న మహాభోగ నివేదన వేడుక. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో చేసుకునే శ్రీ లలితాదేవి పారాయణాన్ని శ్రావణ మాసం నెల మొత్తం శ్రీ లలితా పారాయణాన్ని 18 లక్షలతో పూర్తి చేసి సామూహికంగా శ్రీ లలితాదేవికి మహిళలు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్న మహాభోగ నివేదన వేడుకను చూద్దామా మరి? ఇంత మంచి సంకల్పంతో శ్రీ లలితా పారాయణాన్ని సామూహికంగా చేసుకున్న వేరగట్టం మహిళలు అందరికీ ధన్యవాదములండి. ఇలాంటి మంచి మంచి దైవ కార్యక్రమాలను మరి ఎన్నో చేయాలని, ఆ అమ్మ అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువర్యులు శ్రీ లక్ష్మీ వరప్రసాద్ శర్మ గారు శ్రీ లలిత అమ్మ ఆవిర్భావం కోసం చెప్పిన కొన్ని అమూల్యమైన విషయాలతో నాతో పాటు మీరు చూసేయండి.
శ్రీలలిత రామమ్మ బంగారు బొమ్మ అమ్మ శ్రీలలిత రామమ్మ రత్న పాదుకలు తెచ్చి రమణి పాదాలకు తొడిగి శ్రీ చక్రమందు నిలిపి సేవ చేసేదనమ్మ అమ్మ శ్రీలలిత రామమ్మ బంగారు బొమ్మ అమ్మ శ్రీలలిత రామమ్మ పంచ బ్రహ్మ మంత్రపై రవిక తొడిగేదనమ్మ అమ్మ శ్రీలలిత రామమ్మ బంగారు బొమ్మ అమ్మ మమ సర్వాభీష్టఫల సిద్ధ్యర్థే లక్షనామ పారాయణే వినియోగః ధ్యానం సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళీశ్వరాం తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలాం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరమాంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పభాగచాపాం అనిమాదివిరావృతం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంగురాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురసుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమా విలేపనామలికచుంబీకస్తూలికాం సమం రహసిదేక్షణాం ససలసాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపే విదౌ స్మరాంబికాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. పురస్కరించుకొని మహిళామణులందరి చేత అష్టోత్తర శత లలితా సహస్ర నామపారాయణ అనేటటువంటి మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడి వెంకటనాథ సౌందర్యం, అందుకే ఆ యొక్క శంకరాచార్య వారు ముందుగుండా సౌందర్య హరి అనేటటువంటిదే ముందు రచన అనేది చేశారు. తర్వాత శివానంద హరి అనేటటువంటిది చేశారు. అయితే అమ్మవారి ఆవిర్భావం ఎలాగైనా జరిగింది, లలితాదేవి అనేటటువంటి ఆవిడ ఎలా ఉద్భవించింది అనేటటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పారాయణ ఎలా చేశారు, అమ్మవారి ఆవిర్భావం ఎలా సంభవించింది అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి అనేటటువంటిది ప్రబలమైంది. చూడండి, చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. అప్పుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆయన విపరీతంగా ఇబ్బంది కలిగిస్తున్నాడు. అయితే మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఏం చేశాడు, ఆ యమవంతుడు మేనకాదేవి గర్భంలో మళ్ళీ పార్వతీదేవిగా అమ్మవారి ఆవిర్భావం జరుగుతున్నది. ఇదంతా లోక శ్రేయస్సు కోసమే. అలాంటి సమయంలోనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు, తపస్సులో వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే కైలాస
नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते कर्पूर वीटिकामोद समादर्श निज सल्लाप माधुर्य विनय वैचरकच्छपि मंदस्मित ब्रह्मे समानस अनाकलित सादृश्य जपक श्री विराजित आमे सबद्ध मांगल्य सूत्र शोभित कंदर अनकांगल केयूर कमनीय भुजान्वित रत्न जय चिंता लोला मुक्ता फलान्वित कामेश्वर प्रेम रत्न मणि प्रतिपणस्तनि नाभ्यालवाल रोमाली लता फलकुशद्वय लक्ष्य रोमालता दारा संसंदेन मध्यम सनवार धरन्मध्य पट्टबन्धावलित्रय आरुणारण कौस्तंभ वस्त्र भास्करणि रत्न किंकिणिकारम्य रचनादामभूषिता कामेश ज्ञात सौभाग्य माधवोरुदयान्विता माणिक्य मुकुटाकार जानुद्वय विराजिता इंद्रगोपा परिक्षिप्त स्मरगुणाभशंकिका घोड़कुल्पा कौर्मपृष्ठ जयष्णो प्रपदान्विता नगरीदिवश्चिर संगाता स्तूयमानात्मवैभव भण्डासुरबलयुक्त शक्तिसेना समन्विता संपत्करी समारूढ़ सिंधूरावरसेविता अश्वारूढ़ निश्चिताश्व कोटि कोटि विग्रहरुद्र चक्रराजा ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడచీయనైన ఆనతీయవమ్మా ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడచీయనైన
ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నానండి. అలానే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఒక లైక్ చేయటం వలన మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.